ప్రేమైనటువంటి దైవ జనాంగమా, ఈ సమయంలో 10 నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. మన వాక్య ధ్యానాంశమై తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18, 19, 20. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ వాక్యం మనందరికీ సుపరిచితమైనది, కానీ ప్రభు దీనిలో నుండి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆమేన్. అలాగూ చెప్తూ మన మూలవాక్యంలోకి వద్దాం. అంటాడు కదా 19వ వచనంలో, ఆత్మను ఆర్పకుడి. ఆమేన్. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. అయితే ఈ లేఖనాలన్నిటిలోనూ మన కృతజ్ఞతలు, మన ఆత్మవరాలు, ఫలాలు మన జీవితంలో కలిగిన వారమై ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఇక్కడ మనము చేయవలసింది ఒకటి ఉంది. ఆ ప్రాముఖ్యమైన మాటను పౌలు గారు నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు. అదే ఏమనగా, ఆత్మను ఆర్పకుడి. చాలా చిన్న వచనం. అందరూ చెప్పండి దగ్గరగా, పక్క వాళ్ళతో చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఆత్మను ఆర్పకుడి. మనము ఆత్మను ఆర్పగలిగే వారమంటారా? ఆత్మ ఏ విషయాల్లో ఆరిపోతుంది? ఆత్మ ఆరిపోవడానికి గల కారణాలేంటి? ఆ విషయాలన్నింటినీ మనము 10 నిమిషాలు ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే ఆత్మను ఆర్పకుడి అంటే దీపాన్ని ఆర్పిస్తున్నామన్నమాట. దేవుడు పెట్టిన దీపమును ఆర్పివేయడం. యెహోవా మన అందరి జీవితాల్లో ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు మన ఆంతర్యములో పెట్టినటువంటి ఆ దీపం దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మను ఆర్పకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి. ఎందుకు ఇక్కడ ఆత్మను ఆర్పొద్దు అన్నాడు అనంటే, మన యొక్క దేహం దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్నారని మీరు ఎరుగరా? మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆలయం. ఈ దేహము దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయంలో ఎల్లప్పుడూ కూడా వెలుగు ప్రకాశించినట్లు వెలిగించబడేదే దీపం. దీని గురించి మనము నిర్గమాకాండంలోనికి వెళితే, నిర్గమాకాండం 27వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తాము, మరియు దీపము
నిత్యము వెలిగించున్నట్లు ఆ ప్రదీపమునకు దంచి తీర్చిన అచ్చ ఒలీవల నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ఇక్కడ అంటున్నాడు సర్వశక్తుల దేవుడు చెప్తున్నటువంటి మాట, మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించు. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. అది ఇశ్రాయేలులకు నిత్యమైన కట్టడ. అంతేకాకుండా లేవియకాండం 24వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ తెలియజేస్తున్నాడు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమాకాండములో చెప్పబడిన మాటయు ఇక్కడను అదే మాట మనం చూస్తున్నాం. దీన్ని తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. యాజకుడు దాన్ని వెలిగించినట్లు ఆ యొక్క నూనెను తీసుకుని నిత్యము ఆ ప్రదీపములో నూనె పోస్తూ ఉంటాడనే విషయాన్ని సంఖ్యాకాండం 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. అమ్మా, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు దాన్ని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగున చేసె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఇక రిఫరెన్స్లోనికి వెళ్లకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ వారికి ప్రభు యొక్క రాకడను గూర్చినటువంటి విషయాలను బోధిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఆయన రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నో హెచ్చరికలు తెలియజేసి కాలమును గూర్చి సమయాన్ని గూర్చిన జ్ఞానం మీరు కలిగి ఉండాలని వారికి బోధించాడు. ఎందుకంటే ఈ కాలంలో ఏ సమయమందు ప్రభు వస్తాడో తెలియదు. ఆయన దొంగవలే వస్తాడు. ఈ లోకంలో ఉన్న వారందరికైనా దొంగవలే వస్తాడు. మీరు లోకులు కాదు కాబట్టి మీకు ఆయన రాకడ తెలుస్తుంది. ప్రసవించు స్త్రీ ప్రసవ వేదన ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లుగా అది ఆకస్మికముగా వస్తుందట. ప్రియమైన బిడ్డలారా, అన్ఎక్స్పెక్టెడ్గా డాక్టర్లు చెప్తారు పలానా టైం అని, ఆ టైంలో రావు. ఎవరో చెప్పేస్తే వచ్చేస్తాయి ఆ నొప్పులు. అకస్మాత్తుగా అనుకోని రీతిలో వస్తాయి. అలాగే ప్రభు రాకడ ఉంటుంది. అయితే మీరు రాత్రి వారు కాదు, మీరు చీకటి వారును కాదు, మీరు పగటి వారునై ఉన్నారు. కాబట్టి మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు. మీరు రాత్రిలో ఉండడానికి వెలుగు లేని వారు కాదు. మీ ఆత్మీయ దీపం నిత్యము వెలుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ఎల్లప్పుడూ కూడా మీకు పైన నాయకులైనటువంటి వారికి మీకు బుద్ధి చెప్పేటువంటి వారి యొక్క మాటకు లోబడిన వారై
ప్రేమతో మిక్కిలి ఘనముగా ఒకరి పనిని బట్టి ఒకరిని మనము గొప్పగా ఎంచాలట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నాడు, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. ప్రభు యొక్క రాకడ సమయంలో సంఘము మెలకువగా ఉండవలసినటువంటి స్థితిని గురించి తెలియజేస్తూ, ఇది కృతజ్ఞత లేని సమయం, సమాధానం లేని సమయం, ప్రార్థన లేని కాలం ఇది, ఆత్మ లేని కాలం ఇది, ఆత్మలు ఆరిపోయే సమయం ఇది. కాబట్టి ఆ సమయంలోనే ప్రభు వస్తాడు గనుక మనమందరము ఆత్మను ఆర్పకుండా ఎల్లప్పుడూ వెలిగించబడిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యాజకుడు ప్రజలందరికీ చెప్పాలి. అదేంటంటే, మీరు వెళ్ళి ఒలీవల అచ్చ నూనె, అచ్చమైన అంటే స్వచ్ఛమైన ఒలీవల నూనె దంచి తీసుకురావాలన్నాడు. దేవునికి స్తోత్రం. గింజలను తీసుకురమ్మలేదండి, దంచి తీసుకురమ్మన్నాడు. గింజలుగా ఉంటే వారి యొక్క నూనె తీసుకుని వచ్చి ఒకే పాత్రలో పోస్తున్నారు. అందరూ కూడా తీసుకొచ్చినటువంటి నూనెని ఒకే పాత్రలో పోస్తుంటే, ఇది ప్రకాష్ గారి నూనె, ఇది పాస్టరమ్మ గారి నూనె, ఇది సారమ్మ గారి నూనె, లేకపోతే ఇది మహితా నూనె అని అక్కడ ఏమీ లేదు. అక్కడ అందరి నూనె ఒకే పాత్రలో పోయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి అక్కడ మన పేరు అక్కడ ఉండలేదు, ఆ నూనెలో మన పేరు లేదు. కానీ మనం తీసుకొచ్చినటువంటి నూనె మొత్తం ఆలయం అంతటినీ వెలిగింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ నూనె ఎవరి నూనెలో కలవకుండా అంటే అది గింజగానే ఉండిపోవాలి. అది గింజగా ఉన్నప్పుడు నూనెగా మారదు. నూనెగా మారినప్పుడు దేవుని సందులో ఏ మాత్రము కూడా ఉపయోగము లేదు. నీ జీవితంలో నీవు తీసుకొచ్చినటువంటి ఈ నూనె పూర్తిగా నీవనేది కనబడకుండా, నేను అనే స్వభావం కనబడకుండా దంచబడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం పాట పాడినా మనం దంచబడిన వారముగా ఉండాలి. మనం పాట పాడుతున్నప్పుడు ఆత్మలో పాడడం అంటే ఏంటి? నా స్వరమే వినబడాలని కాదా, అందరిలో నా స్వరము కలిసిందా లేదా? ఏమి ఆనాడు యెషయా ఎందుకు ఏడ్చాడో? అందరిలో, ఆ దేవదూతలందరిలో తన పాట కలిసిపోయింది అనుకోవచ్చుగా. పాట కలవట్లేదట. తన స్వరం వేరైపోతుంది. గాడిద కూతలా వినబడుతుంది, గుర్రం కూతలా వినబడుతుంది. ఆ స్వరము తనకి చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. కాబట్టి ఆ యొక్క సమయంలో, ప్రభువా, వారి యొక్క శైలిలో నా శైలు కలిసినట్లు, వారు పాడినట్లుగా నేను పాడగలిగినట్లు నా అపవిత్రమైన పెదవులను తాకండి నాయనా అని తాను వేడుకొనగానే, దేవుని యొక్క దూత ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పును తీసుకుని వచ్చి కారుతో తన పెదవులను తాకగానే, అప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనగానే ఆ యొక్క దూతలతో కలిసి తాను పాట కలిసిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో చాలా విషయాల్లో మనము కలవటం లేదు, సమాధాన పడటంలో కలవడం లేదు, కృతజ్ఞతలో కలవడం లేదు, హెచ్చరించుకోవడంలో కలవడం లేదు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడంలో కలవడం లేదు. ఒకరు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం ఉంటే మనం దేవుని సంధికి వస్తాం, లేకపోతే రా. అరే బాబు, మనం వచ్చేది దేవుని సంధికి ప్రార్థన పెట్టుకున్న వాళ్ళ గురించి కాదు, ప్రభుని ఆరాధించడానికి వస్తున్నాం. ఒకరు భోజనం పెడుతున్నారు, అది ప్రేమ విందు. ఏ విందండి? ఒక మాట మీద చెప్తాను. దేవుని సంధికి వెలుపల ఉన్నది ఇండివిజువల్, దేవుని సంధి దాటి లోనకు వచ్చింది, అది దేవునిది. దేవునిది, వాళ్ళ ఇంకా ఏ పేరు లేదు అక్కడ. అది దేవునిది. అది భోజనమైనా, అది వస్తువైనా, అది పలహారమైనా, అది ఏదైనప్పటికీ అది దేవునిది. ఆ సత్యం నీవు ఎరిగినప్పుడే నీవు పొందవలసిన దీవెన పొందుతావు. మీలో చాలామంది కష్టాలు ఉన్నాయి. మీరు నీతి లేదని వారి కాదు, ప్రార్థన లేదని కాదు, భక్తి లేదని కాదు, విశ్వాసం లేదని కాదు, దేవుని సంధికి రావడం లేదని కాదు, ప్రభు సంధికి ప్రతిరోజు ప్రతి మాట తప్పకుండా వస్తున్నారు. కానీ అద్భుతం ఎందుకు జరగటం లేదు? మీరు అందరిలో కలవడం లేదు. యు ఆర్ నాట్ మిక్సింగ్ విత్ ఎనీబడి ఎల్స్. మీరు ఒక అద్దు పెట్టుకున్నారు, ఆ అద్దులోనే ఉండిపోతున్నారు. ఇలాగే ఉంటాను నేను. అది పరిశుద్ధత కాదు. ఇండివిజువల్గా నువ్వు పరిశుద్ధంగా ఉండవచ్చు,
నువ్వు కన్యకగానే ఉండొచ్చు. కావాలితే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాం. వాని గురించి మనం చెప్తున్నట్టు దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెమో మాకీయుడని బుద్ధి గల వారిని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు కన్యకలా కాదా? కన్యకలంటే ఎవరు? కన్యకలంటే ఎవరండి? అపవిత్రమపరుచుకున్న వాళ్ళ, పాపం చేసిన వాళ్ళ, అక్రమంగా మాట్లాడిన వాళ్ళ కాదు. మాటలో తేడా లేదు, వారి ప్రవర్తనలో తేడా లేదు, వారి విశ్వాసంలో తేడా లేదు. కానీ వారికి ఏం లేదట, బుద్ధి లేదు. బుద్ధి లేదు కాబట్టి ఏం లేదు, నూనె లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు మనందరి జీవితాల్లో చాలా సందర్భాల్లో ప్రభు యొక్క సముఖంలో మనము తీసుకొచ్చిన నూనె ఆయన యొక్క ప్రమిదలో పోయబడుటలేదు, ఆయన యొక్క సముఖమందు అది వెలుగుటలేదు. అహరోను దీపములు వెలిగించినప్పుడట ఆ దీపము ముందుకు పడినట్లుగా వెలిగించమన్నాడు. అంటే దీపం మీద పడకూడదట, దాని వెలుగు ముందుకే పడాలంటే సింహాసనం ఎదుట ఆ యొక్క కరుణాపీఠం ఎదుటనే దాని యొక్క వెలుగు పడాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ వెలుగు నీ జీవితంలో ఈ లోకంలో వెలిగించబడాలంటే దానికి ముందుగా నీ వెలుగు దేవుని ఎదుట ప్రకాశించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైతే మన భక్తి అనే వెలుగు, మన యొక్క విశ్వాసం అనే వెలుగు, విధేయత అనే వెలుగు, బుద్ధి అనే వెలుగు దేవుని ఎదుట వెలిగించబడుతుందో, ఇంకా చెప్పాలంటే మన జీవితంలో ఆత్మ ఆర్పకుడి అనంటే అర్థమేంటి తెలుసా? ఆత్మ ఏం కలిగి ఉంది? 9 ఫలాలు కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అంటే ఆత్మను ఆర్పకుడి అంటే ఏంటి? ప్రేమను ఆర్పకండి. మనం ఏం చేసినా దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. ప్రేమ ఆరిపోతే ఆత్మను ఆర్పేసినట్టే. నీ సంతోషంను కొన్ని విషయాలు చూడండి. కొందరంటే మనకు గొప్ప సంతోషం, వాళ్ళ మాట అంటే సంతోషం, వాళ్ళు ఏదైనా చేస్తే మనకు సంతోషం. కానీ కొందరు చేసింది మనకు సంతోషాన్ని ఇవ్వదు. ఆత్మలో నువ్వు వెలిగించబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రేమలో నువ్వు వెలిగించబడతావు, సంతోషంలో వెలిగించబడతావు, సమాధానంలో వెలిగించబడతావు, దీర్ఘశాంతంలో వెలిగించబడతావు, దయాలత్వంలో వెలిగించబడతావు, సాత్వికంలో వెలిగించబడతావు, ఆశానిగ్రహంలో వెలిగించబడతావు, విశ్వాసంలో వెలిగించబడతావు. ఈ 9లో ఏది ఆరిపోయినా, అందుకొరకే ఈ లోకంలో ఆ ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రేమను సముద్ర తరంగాలు, సముద్ర జలాలు కూడా ఆర్పజాలవట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుడు వెలిగించినటువంటి ఆ యొక్క ప్రేమ మంటను ఈ లోకంలో ఏ జలములో ఆర్పలేవని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఈనాడు మనలో పరిశీలన చేస్తే మనలో చాలామంది ఆత్మలు ఆరిపోయాయి. చాలామంది ఆత్మలు ఆరిపోయాయి. చాలామంది ఆత్మలు ఆరిపోయాయి. మనము తీసుకొచ్చిన నూనె దంచి తీసుకొచ్చింది కాదు. ఒకప్పుడు స్కూల్లో హోంవర్క్ రాయిపోతే పిల్లల్ని దంచేవారు. వాళ్ళ ప్రయోజకులు అయ్యారు. ఇప్పుడు పిల్లల్ని టీచర్స్ దంచట్లేదు, టీచర్స్ని పిల్లలు ఏం చేస్తున్నారండి? దంచుతున్నారు. రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని దంచేవారు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను దంచుతున్నారు. అందుకొరకే నూనె రావట్లే, కన్నీళ్ళు వస్తున్నాయి. గమనించండి. వేరుశనగ గుళ్ళు
వేపుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. దాన్ని దంచితే నూనె వస్తుంది, వాల్యుబుల్ నూనె. వేడిశనగ నూనె ఖరీదైందా కాదండి? పామాయిల్ ఖరీదైందా? వేడిశనగ నూనె ఖరీదైందా? నువ్వులు తింటున్నాం మనం, నువ్వుండలు తింటున్నప్పుడు నూనెలే, దంచినప్పుడు ఏమొస్తుంది? నూనె వస్తుంది. మీకు తెలుసా, మీరు తినే గోధుమలు కూడా నూనె వస్తుంది, మీరు తినే రైస్లో కూడా నూనె ఉంది, మీరు తినేటువంటి చెప్పండి అన్ని పదార్థాల్లో ఏముందండి? ఆయిల్ ఫుడ్ ఉంది. నేను ఎప్పుడు ఆయిల్ వేసుకోనండి అని అంటున్నారు, కానీ మీరు తినేదంతా ఆయిలే. దేవునికి స్తోత్రం కలుగుగా. పప్పులో నూనె అన్నీ ఏముంది? ఆయిల్ ఉంది. అన్నింటినీ దంచితేనే వస్తుంది నూనె, దంచకుండా నూనె రాదు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఏం చేయాలన్నమాట? నేను దంచాల. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ అందరిలో ఉన్న నూనె ఒకే పాత్రలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏకాత్మ కలిగిన వారై మీరందరూ కూడా ప్రభు దగ్గర వెలుగుతూ ఉంటే ఆ మహిమ గల దేవుడు సంతోషించి గొప్ప దీవెన మనకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు మన దీపం వెలుగుతూ ఉండగలగాలంటే భక్తిలో హీనత ఎప్పుడు రాకూడదు. అంటే భక్తిహీనత అనేది ఎప్పుడు రాకూడదు. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే 6వ వచనం, అమ్మా భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును అంటాడు. మళ్ళా సామెత గ్రంథం 13:9లో నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును అంటాడు. మళ్ళీ 24:20లో దుర్జనులకు ముందు గతి లేదో, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, భక్తిహీనుల దీపం, వీరు భక్తి పూర్తిగా లేనోళ్ళు కాదు. భక్తిలో ఉన్నటువంటి వారే ఒకప్పుడు వారిలాగా ఎవరు భక్తి చేయలేదు. కానీ వీరు ఇప్పుడు భక్తిలో ఏమయ్యారట? హీనులైపోయారు. భక్తి లేని వారుగా అంటే బలహీనులైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో భక్తిహీనులుగా ఉండకుండా ఉందుముగాక. నీ జీవితంలో ఆ బుద్ధిహీనత అనేది నీలోనికి ప్రవేశిస్తే భక్తిహీనత అనేది నీ బ్రతుకంతటి నాశనం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భక్తిహీనత అనేది నీ దగ్గరికి రాకుండా జీవము కలిగిన దేవుని యొక్క శక్తిని బట్టి ముందుకు సాగిపోవలసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు భక్తి అనగా ఈ లోకములో ఉన్నటువంటి భక్తుడు జీవము గల దేవుని యొక్క శక్తితో కలపబడినటువంటి వ్యక్తి, కలపబడినటువంటి ఆ శక్తి భక్తికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క శక్తితో నీవు కలపబడాలంటే నీ భక్తి స్వచ్ఛమైనదిగా దంచబడిన ఒలీవల నూనె వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, ఒలీవల నూనెను ఆ యొక్క ఆలయంలోని తీసుకొచ్చేవారు దాంతో మమ్మల్ని ఎందుకంటే మీరు పోలుస్తున్నానొచ్చు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలోకి వెళితే ఒలీవ చెట్టు అంటుంది కదా, ఇదిగో నేను మనుషులను దేవునిని ఏ తైలముతో అభిషేకిస్తారో ఆ తైలమును నేను ఇచ్చుట మానివేసి మీ మీద ఏలుబడి చేయడానికి నేను వచ్చేదనా అని ఒలీవ చెట్టు అంటుంది. అక్కడ ఒలీవ చెట్టు కాదనే మాట. ఒక వ్యక్తి ఒలీవ చెట్టుతో పోల్చబడ్డాడు. నీవు ఒలీవ చెట్టుతో పోల్చబడుతున్నావు. అందుకొరకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనమందరము ఒలీవ చెట్లతో పోల్చబడ్డాం. ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో అలా చెప్పారండి, కాబట్టి కొత్త నిబంధన అలా లేదని మీరు అనుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు మనలందరినీ కూడా ఒలీవ మొక్కతోనే పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము ఏ మాత్రము ఉపయోగము లేని
కొమ్మ వలె ఉంటే ఆ మహిమగల దేవుడు మనలను ప్రయోజనకరమైన కొమ్మగా ఉండటముకు కొరకు తనలో అంటు కట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఏ రోజు నీవు నేను మనందరము కూడా ఒలీవ చెట్ల వలె ఉన్నాము గనుక మనలో నుంచి కాసే ఆ ఫలాలు ఆయన్నిటిని దంచి ఆ తైలమును మనం ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, అందుకొరకే మనం చూస్తాము, ఈ యొక్క భక్తిహీనత అనేది మనలోనికి ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో అక్కడ ఆత్మ ఆరిపోతుంది. ఆత్మ ఆరిపోయిన వాడు ప్రభు రాకడలో ఎత్తబడలేడు, ప్రభు సన్నిధిలో ఆయనతో పాటు ఉండలేడు, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో పాలి భాగస్థుడు కాలేడు. కాబట్టి అలాంటి స్థితిగతులు మనకు రాకుండా ఉండడం కొరకు కీడును మనము దూరముగా చేసుకుని, దుష్టత్వాన్ని దూరముగా చేసుకుని ఎల్లప్పుడూ కూడా భక్తి గల వారమై ప్రభువులో ముందుకు సాగాలని ప్రభు నామం పేట మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మనం చూసినట్లయితే తల్లిదండ్రులను ద్వేషించువాడు, తల్లిదండ్రులను సన్మానించిన వాని యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, సామెతల గ్రంథం 20:20 మనం చూస్తాం. తల్లినైనను తండ్రినైనను దూషించు వాని యొక్క దీపం కారు చీకటిలో ఆరిపోవును అని అంటాడు. ఏం బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ మన తల్లిదండ్రుల మీద మనం గౌరవం గలవారమే ఉండాలి, వారిని ఘనపరిచే వారంగా ఉండాలి, సన్మానించేవారుగా ఉండాలి. యవనస్తులారా, నీవు గొప్పగా దీవించబడాలి, భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి, అందరి మీద పెత్తనం చేయగలగాలి అని అంటే నీ ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? మొదట హలో ఏం చేయాలి? రోజు ఒక సాలువ తీసుకొచ్చి, పూలదండ తీసుకొచ్చి, ఆ డబ్బులు కూడా ఎవరెవరు మళ్ళీ అమ్మ డబ్బులు తీసుకెళ్ళి సాలువ తీసుకొచ్చి, పూలదండ తీసుకొచ్చి వాళ్ళ మెల్ల ఏమని చెప్తున్నాడా దేవుడు? కాదు, వారి మాటకు లోబడమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు లోబడితే నీకు తెలియకుండానే నీలో ఆయిల్ ఉత్పత్తి అవుతుందట. అప్పుడు నీ దీపం ఆరిపోదు. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుట ద్వారా, వారికి లోబడుట ద్వారా నీకు తెలియకుండానే నీలో ఉన్న గింజ నలగొట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది చూడండి, మాట వినలో ఏమంటారు తెలుసా? ముదిరి గింజ. అది ఏ గింజ? అది ఏ గింజట? ముదిరి గింజ. చిన్నపిల్లలు మాట వినకపోతే ఏమంటాం? అది ముదిరి గింజ అయిపోయింది. యేసు నామములో ఈరోజు మనం ఎవరు ముదిరి గింజలుగా ఉండకుండా ఉంది గాక. ఒకవేళ ముదిరి గింజలమైతే దంచగొట్టబడదు గాక. ఆమేన్. ముదిరి గింజకి ఎక్కువ నూనె వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సన్మానించగలిగే, గౌరవించగలిగే, వాళ్ళని పట్టించుకోగలడానికి, కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నారనే విషయమే గుర్తుండదండి. ఏ రోజు వాళ్ళని పలకరించరు. నాన్న ఎలాగున్నావు, అమ్మ ఎలాగున్నావు, ఏ అవస్థలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు అని పట్టించుకునే వాళ్ళే ఉండరు. సర్వశక్తి గల దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ యొక్క జీవితంలో నీ దీపం నిత్యం వెలుగుతూ ఉండగలగాలంటే నీవు తల్లిదండ్రులను సన్మానించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, నీ దీపము ఏ సమయంలోనైనా ఆరిపోకుండా ఉండగలగాలి అని అంటే భక్తి కలిగిన వ్యక్తిగా నీ ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, ఆమె వ్యాపార లాభము అనుభవముచ్చి తెలుసుకును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుణవతి అయిన భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య ఇక్కడ చెప్పబడుతుంది. ఆమె తన యొక్క జీవితంలో తన వ్యాపారము అనుభవం వలన లాభాన్ని తెలుసుకుంటుందట. రాత్రివేళ ఆమె దీపం ఎప్పుడూ ఆరిపోదు. ఎందుకంటే ఆమె రాత్రింబగళ్ళు మేల్కొని తన పని జరిగిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం. ఇప్పుడు ఈ దీపాలుగా ఉన్నారా మంటలుగా ఉన్నారా చెప్పండి. నేను నిన్న న్యూస్లో చూస్తే లెక్కతో సహా 554 మంది పురుషులు చంపబడ్డారట ఈ 5 నెలల్లో. ఈ దీపాలే కాల్చేసే. మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు అప్పులు చేసి చచ్చిపోయిన వాళ్ళు కాదండి, అప్పులు చేసి చచ్చిపోయిన వాళ్ళు కాదు. కొంతమంది పెళ్ళి కుదిరిన తర్వాత చంపేశారట వాళ్ళని, కొంతమంది పెళ్ళి అయిన పీటల మీద ఉన్నప్పుడు చంపేశారట, పెళ్ళి అయిన తర్వాత 1 రోజులో 2 రోజులో 3 రోజులో చచ్చిపోయినటువంటి వీళ్ళందరూ. కాబట్టి పురుషుడికి పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. వాడు కొండ శిఖరం మీద కూర్చున్నాడు, నాకు ఇక పెళ్ళొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్ర. మన వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు కాదులేండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ పురుషులు నవ్వుకుంటున్నారు, బలి చెప్తున్న పాస్టర్ గారు వాళ్ళ గురించి. మీరు ఉన్నారు అలా ఆ కేసులో, మీరు ఆ కేసులో ఉన్నారో. ఈ మధ్య కాలంలో వాళ్ళు వంతయింది, ఈ సంవత్సరం వాళ్ళది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం, భక్తి కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ. ఆమె రాత్రిపూట కూడా ఆమె దీపం ఏం చేయదట, ఆరిపోదటండి, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందటండి. ఈరోజు దాని అర్థమేమనగా, తన ఆత్మీయ జీవితంలో ఏ రోజు కూడా నూనెను తగ్గిపోకుండా నిత్యము సమురుగలిగిన వ్యక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆత్మీయ విలువలను కలిగి ఉంది, కుటుంబంలో ప్రేమ కలిగి ఉంది, సమాధానం కలిగి ఉంది, దీర్ఘశాంతం కలిగి ఉంది, దయాలత్వం కలిగి ఉంది, సాత్వికం కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది, మంచితనం కలిగి ఉంది. ఇవన్నీ కలిగి ఉన్నాయి కనుక ఆ యొక్క నూనె అలాగ వెలుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రోజు మీ గృహాలన్నిటిలోనూ కూడా ఇలాంటి వెలుగు వెలిగించబడునుగాక. జీవం గల దేవుని యొక్క ఉన్నతమైన కృప ద్వారా మీ దీపాలన్నీ వెలిగించబడునుగాక. కానీ ఈనాడు చాలా గృహాలలో దీపము వెలగకపోవడం గల కారణం ఏంటంటే, దేవుని మందిరాలుగా ఉన్నటువంటి వారు వ్యక్తిగతంగానే వారి తలుపులు మూసేశారు, వారి తలుపులు మూయబడ్డాయి, వారి మండపాలు మూయబడ్డాయి, దీపము ఆర్పివేయబడింది. వారి జీవితంలో ఇక బాగు చేయాలనేటువంటి ఆలోచన వారిలో లేకుండా ఉంది. కాబట్టి వారి దీపం ఆరిపోయినప్పుడు వారు ఏం చేసినా అది వారి బ్రతుకులో కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, బాధనే తీసుకొచ్చేదిగా మారిపోయింది. గమనించండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడమొఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, మీరు కన్నులారా చూచినట్టుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను మన కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనుపోబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో హిజ్కియా అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు వారులారా, యూదా వారులారా, మన పితరుల వలె మనం ఉండక వారు మూసినటువంటి తలుపులు మనము తెరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఆ యొక్క అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్తే చదివితే అక్కడ చెప్పబడుతుంది, మనము దేవాలయపు తలుపులు తెరచి, మండపపు తలుపులు తెరచి, మరలా యాజకుల ద్వారా దంచబడిన ఒలీవల నూనెను తీసుకుని వచ్చి ఆరిపోయిన దీపములు మరలా మనం వెలిగిద్దాం. ఓ ధూపమును మరలా తిరిగి వేద్దాము, బలిపీఠం మీద మరలా అర్పణలు అర్పిద్దాము అని హిజ్కియా ఒక ఉజ్జీవాన్ని ఆ కాలంలో ఆ యొక్క యెరూషలేములో ఉన్న ప్రజలందరి మధ్య ఒక ఉజ్జీవాన్ని రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు ఒక మాట మీతో చెప్తున్నాను. నీవెందుకు రోగము చేత, వ్యాధి చేత, దుఃఖము చేత, శ్రమ చేత, కష్టము చేత కృంగిపోతూ ఉన్నావు అని అంటే, నీవెప్పుడు కూడా నా జీవితంలో దేవుడు అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నావు. కానీ నీ తలుపు తెరిచి దేవుని కొరకు ఆయన యొక్క వెలుగు నీలో వెలిగించడం కొరకు ఆయనకు ఎల్లప్పుడు నీవు ఆ మహోన్నతునికి ప్రార్థన అనే ధూపం వేసావా? నీవు నీ ఆత్మ వెలిగించబడే ఉందా? ఆత్మ వెలిగించబడకుండా ఎలాగ నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడుతుంది? ఎలాగ ప్రభు నీ మొర ఆలకిస్తాడు? ఎలాగ ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు? నీ పెదవులతో పలికే ప్రార్థనలు నీ ఒడిలోనే ఉండిపోతున్నాయి కదా. ఈరోజు మనము చేయించిన ప్రార్థన ప్రభు యొక్క ఒడిలోనికి చేరగలగాలంటే అది ఆత్మ ద్వారానే జరుగుతుంది. ప్రేమైనటువంటి దైవ జనాంగమా, ఆనాడు ఆహాజు కాలంలో దేవాలయం మూతబడిపోయింది, దీపములు ఆర్పేశారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అందుకొరకే దేవుడు కూడా వారిని ఏం చేశాడట, కష్టానికి, నష్టానికి, నిందకు, అవమానానికి, విస్మయానికి, భీతికి వారిని అప్పగించేశాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మరలా మన ఆత్మలను వెలిగించుకొందుముగాక. హల్లెలూయా. మనం ఆర్పేసాం కదా, మనమే ఆర్పేసాం కదా, మనం వెలిగించలేము. మన దీపం వెలిగించబడాలంటే మన ద్వారా మన అవదు, మన ద్వారా అది వెలిగించబడదు. ఆరిపోయిన మన దీపం వెలిగించబడగలగాలంటే మరలా సర్వాధికారం దేవుడే జోక్యం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే కీర్తనగాడు అంటున్నాడు కదా, దావీదు భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథం 18వ కీర్తనలో మనం చూసినట్లయితే, నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా దీపమును వెలిగించు వాడవు నీవే. అమ్మా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తి గల దేవుడే మన దీపమును వెలిగించువాడు. ఆయనే మన చీకటిని వెలుగుగా చేయగలిగినటువంటి వాడు. అప్పుడే నీ ప్రార్థనలన్నీ మరలా ప్రభు సన్నిధికి చేర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 18వ సంకీర్తన 28వ శరణం. ఆ యొక్క మాట మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఏ రోజు మన యొక్క జీవితంలో మనము ఆత్మను ఆర్పిని వారముగా ఉండకూడదు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవాలయపు తలుపులు మూసివేసి దీపములు ఆర్పేశారట. వారు ఆత్మలను ఆర్పేసుకున్నారు గనుక వారు పొందవలసిన దీవెన పొందకుండా వారు నిందకును, అవమానానికి, భీతికి ఆస్పాదముగా మారిపోయారు. ఈరోజు మరలా మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన కృపకు పాత్రులుగా ఉండగలగాలి అని అంటే అలాంటి ద్రోహానికి మనం దూరంగా ఉండాలి, అలాంటి కీడుకు మనం దూరంగా ఉండాలి, అలాంటి పరిస్థితులకు మనం దూరంగా ఉండాలి. అందుకొరకే ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని వెతకండి అని అపోస్తలుడైన పౌలు చెప్పడానికి గల కారణం అది. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రోజు నేను మీతో చెప్తున్నాను, నేను చేసిందే మీకు చెప్తాను, నేను చేయలేనిది మీకు బోధించను. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నన్ను బాగా అవమానపరిచాడు. తనకి కష్టం వచ్చింది,
మరొక పాస్టర్ గారితో చెప్పాను, పలానా అతనికి కష్టం వచ్చింది వెళ్దామంటే, మొన్న కదండి మిమ్మల్ని అవమానపరిచాడు, ఇందుకు అతని దగ్గరికి అని అన్నాడు. కానీ నేను పళ్ళు తీసుకుని అతను తీసుకెళ్లకుండా నేనే వెళ్ళి ఇచ్చి కానుకిచ్చి ప్రార్థన చేసి వచ్చా. తన నెత్తి మీద నేను ఏం పోసానమాట? నిప్పులు కాదు, తైలం పోసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిప్పు ఒకటే వేస్తే ఆరిపోద్ది, తైలం పోస్తే అది ఆరదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెత్తి మీద ఏం పోయాలంట? నిప్పులు పోయాలని సామెత ఉందని చెప్తుంది. నేనైతే తైలం పోయాలంటున్నాను. మంట మీద మీరు తైలం పోయండి, ఆరిపోతున్నటువంటి ఆ కాగడ మీద కొంచెం నూనె పోయండి, ఏమవుతుందండి? మాట్లాడరేటండి. ఇప్పటికీ మండుతుంది అది. దేవునికి స్తోత్రం. అరే బాబో, నేను ఇతను ఎంత తిట్టాను కదా, ఇతను వచ్చి నాకేంటి ఇచ్చాడు, నాకేంటిది చేశాడు, అది మండుతూనే ఉంది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నేను తిట్టబడినా, అవమానపరచబడినా, కించపరచబడినా అవేమీ పట్టించుకోను. ఎందుకంటే నేను దంచబడినవాడిని. ఇవి నాలోకి ఎక్కడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను స్పాంజ్లాగా ఉన్నాను అనుకోండి, ప్రతిదాన్ని లోనకి వేసుకోవచ్చు, అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి ఏం లేదు, అక్కడ ఆల్రెడీ దంచి వేయబడ్డాను. కాబట్టి నో అబ్జర్వేషన్, ఓన్లీ గివింగే. నో తీసుకోవడాలు లేవు ఇక. దేవునికి స్తోత్రం. తీసుకోవడాలు లేవు, అన్నీ ఇచ్చేయడాలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు కోపం పుచ్చుకోకండి, కోపాన్ని పుచ్చుకోకండి. కోపం పుచ్చుకుంటామట, ఆ మాట అర్థమవుతుంది మీకు? ద్వేషం పుచ్చుకోకండి, కోపగించుకోండి, అంతే కదా. కోపగించుకోకండి, ద్వేషం ఉంచుకోకండి. అంటే ఇవన్నీ మనం ఇచ్చుకుంటున్నామంట, ఇచ్చుకుని ఉంచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేని బిడ్డలారా, 12 మంది శిష్యులు, వాళ్ళు ఒకడు ఊరేసుకుని చచ్చిపోయాడు. 11 మంది ఉన్నారు. కానీ వీళ్ళందరినీ మేడగదిలోకి వెళ్ళమన్నప్పుడు అక్కడ 120 మంది అయ్యారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది అయ్యారటండి? 120 మంది అయ్యారు. ఈ 120 మందిలో అపోస్తులు అని, స్త్రీలని, పురుషులని అని ఏమి కేటగిరీ లేవు అక్కడ. బైబిల్ చెప్తుంది అక్కడ ఆ 120 మంది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. అందువరకే 2వ అధ్యాయం వచ్చేటప్పుడు మనం చూస్తాము, ఆ కూడి ఉన్న అందరి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా కనబడి అంటే అందరూ అపోస్తులేనా? అంటే ఈ అపోస్తులతో కూడి అందరూ దంచబడ్డారు కాబట్టి ఇక్కడ 120 మంది అపోస్తులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. అక్కడ పరిచారకుడని లేదు. అక్కడ ప్రభువుకి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభుతో పాటు వెళుతూ పరిచర్య చేసిన కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆయనంటే పిచ్చి ప్రేమ, చచ్చిపోయినా కానీ సమాధి వదలలేని కొంతమంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ చేరారట? మేడగదిలోనికి చేరారు. ఈ మేడగదిలో చేరడం గల కారణం ఏంటి? వారందరూ కూడా ఆరోహణమైనటువంటి ప్రభుని చూసి డైరెక్ట్గా అక్కడి నుంచే ఒలీవల తోటలో నుంచి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? దంచబడిన ఒలీవల తోటలో నుండే వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఒలీవల తోటలో నుండి మేడగదిలోనికి వచ్చారు. ఆరిపోయిన దీపాన్ని వెలిగించడం కొరకై వీరు దంచబడినప్పుడు, వారి గుండెలు పగలగొట్టుకున్నప్పుడు, హృదయాన్ని పగలగొట్టుకున్నప్పుడు, పేతురేమో నేను వేరు, యోహానేమో నేను వేరు అన్నారు ముందు. ఎందుకంటే యోహాను, యాకోబు ఒక టీము. ఎందుకంటే వీరిద్దరు యేసయ్య పక్కనే ఉండాలని, కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఉండాలని. పేతురు గారు అయితే ప్రభువా నీ కొరకు నేను ప్రాణమని ఇచ్చేస్తాను, నేను మాత్రం సిలువ ఎక్కడని చెప్పి చేయటం వెనకలాగేసినోడు. ఇక మత్తయ్య గారు అయితే ఆయన ఎప్పుడు కూడా పనులు వసూలు చేసుకునేటువంటి వ్యక్తి కాబట్టి అదే ధ్యాసలో ఉండేవాడు. ఇక మరి ఇస్కరియోతు యోధాల గురించి మనం చెప్పవసరం లేదు. ఆయన ఎప్పుడు డబ్బు మూట సంచి పక్కన పెట్టుకుని, ఎప్పుడు స్త్రీలు కొంతమంది పూర్వకాలం మంది ఏం చేసేవారండి, ఇప్పుడంటే పరసలు వచ్చాయి కానీ అప్పుడు అన్నీ సంచులే, డబ్బు సంచులు.
చిక్కం పెట్టుకుని తిరిగేవాడు ఈ మహానుభావుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆంద్రేయ అనుమానితుడు, ఫిలిప్పు గారు లెక్కలోడు, అన్నిటికీ ఏదైనా చేయాలంటే ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పేటువంటి వాడు. ఇన్ని ఒక రకం కాదు ఇక్కడ ఉన్నది, అన్ని రకాలు. ఇంకా చెప్పాలంటే పేతురు గారికి దేవుడిచ్చిన దర్శనంలో ఉన్నట్టు అన్నీ ప్రాకే జంతువులే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జంతువులన్నీ ఒక చోట చేరి వారిలో ఉన్న జంతు స్వభావం అంతా దంచబడినప్పుడు, మానవత్వం వారిలో పెళ్ళుబుకినప్పుడు, దేవుని అభిషేకం అంటే ఒలీవల తోటలో దంచబడినటువంటి వీరు ఆ 10 దినాలు ప్రభు సందులో ఉపవాసం ఉండి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేయగా అందరి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిందట. దేవునికి స్తోత్రం. అంటే అందరు ఆత్మలు వెలిగించబడ్డాయి, అందరి మీదకి జ్వాలలుగా దిగిరాగా అందరూ ఒకేసారి వాక్ష శక్తి కలిగిన వారై అందరూ 120 మంది మాట్లాడారండి. అందరూ మాట్లాడారు. దేవునికి స్తోత్రం. నేను అదే కోరుకుంటున్నాను. నేను చచ్చిపోయే ముందు లేకపోతే ప్రభు రాక మునుపు సంఘంలో ఉన్నవాళ్ళు ఏ ఒక్కరిలో ఆమె ఎలాగండి, ఈవిడ అలాగండి, అతను అలాగండి అనే మాట నాకు వినబడకుండా మనందరం ఒకటండి అనే వారుగా మీరందరూ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పట్లేదు వారిలో బలహీనతలు లేవని, నేను చెప్పట్లేదు వారు మంచోళ్ళు అని, నేను చెప్పట్లేదు వారు గొప్పవాళ్ళని, కానీ వారందరిలోనూ వారి వారి బలహీనతలు ఉన్నాయి. కానీ మనం అందరము దంచగొట్టబడినప్పుడు ఎవరి బలహీనతలు మనకి కనబడవు. అందరము ఏక మనసు కలిగిన వారమై ఉంటాము. అందుకొరకే ప్రభు అన్నాడు, విరిగి నలిగిన హృదయమును ఆయన లక్ష్యము చేసేవాడు కదట. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, మనం విరగొట్టబడదాం. మీలో చాలామంది ఏమంటారంటే, ఇక్కడ ఉందండి ఏంటి వాళ్ళన్న మాట ఎక్కడుందట, దాన్ని ఏమన్నాడు ప్రభు, విరగొట్ట. విరగొడితే సరిపోదట, నలగొట్టాలట. విరిగిన మనసు నలిగిన హృదయం అంటే విరగొట్టేస్తే సరిపోదట. కొంతమంది విరగొట్టేసి ఉంచుకుంటున్నారు, ఇంకా అది ప్రమాదమే. విరగొట్టిందని ఏం చేయాలట, నలగొట్టాల. ఆమేన్. ఇక్కడున్నదంతా నలగొట్టబడితే ఆ ప్రేమలో మిళితమైపోతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే ప్రేమ దోషమును కప్పుతుంది. నా మాట అర్థమవుతుందా? నీవు ఎదుటి వ్యక్తి మీదన్న ఆ ద్వేషము నీలోనికి రాకుండా ఉండాలంటే, వారు నీకు చేసిన ద్రోహము కప్పబడాలంటే నీలో ఉన్న ప్రేమ ఏం చేయక పొంగుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేని బిడ్డలారా, మనం ఎలాగైపోవాలంటే చిన్న పులుపున్న ఒక చుక్క పెరుగు గిన్నెడిలో ఉన్న పాలన్నిటినీ ఏం చేస్తుందండి? పాలని ఏం చేస్తుంది? గడ్డ పెరుగ్గా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పులుపు ఉన్నటువంటి దాన్ని ఎవరో తీసుకోవడానికి ఇష్టపడరు, కానీ ఆ పాలును పెరుగ్గా చేసినప్పుడు అది మధురంగా తీయగా మారిపోతుంది. అందరూ నోట్లో చప్పలించుకుంటే ఏం చేస్తారండి? గడ్డ పెరుగు జున్నులాగా ఉంటుంది కదా, తీసుకుని తింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అందరినీ దంచే కార్యక్రమం ఏర్పాటు చేశాను నేను. మీరు బాగా భోజనం చేయాలి పైకి వెళ్ళి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, ఈరోజు చాలామంది రాలేదు. వాళ్ళు రాలేని వాళ్ళ భోజనం అంతా మీరే తినాలి. ఎందుకంటే దాంట్లో 20 మంది పేషెంట్స్ ఉన్నారు. ఆ 20 ఫ్యామిలీస్ రాలేదు. కొంతమందికి జ్వరాలు వచ్చాయి, కొంతమందికి ఒంట్లో బాగాలేదు, కొంతమందికి వేరొక ఫంక్షన్, ఇలాగ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ భోజనం మీరే తినాలంటే ఈరోజు నేను 2 గంటల దాకా మీకు ప్రసంగం చేయాలి. నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఎప్పుడైతే మన ఆత్మ ఆరిపోకుండా ఉంటుందో అప్పుడు కృతజ్ఞత పొంగుకుంటూ వస్తుందట, ప్రార్థన వస్తుందటండి.
విశ్వాసం వస్తుందటండి. ఆ సమయంలో మనందరము కూడా దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడిన వారంగా ఉంటే అసలే ఒకరి మీద ఒకరికి ద్వేషాలు లేవు, కోపాలు లేవు, తాపాలు లేవు, మొఖాలు ముడుచుకోవడాలు లేవు, సేకాండ్లు ఇవ్వకపోవడాలు లేవు. అసలు ఇవ్వకపోతే మనం గట్టిగా ఏం చేస్తామండి? హగ్ చేసుకుంటే గుండెలో ఉన్న బరువు అంతా ఏమైపోద్దట. చూడండి, ఒక మాట మీద చెప్తాను. మీతో ఎవరైనా మాట్లాడదనుకోండి, మీకు గుండె తేలిగ్గా ఉంటుందా, బరువుగా ఉంటుందా? చెప్పండి. పోనీ మీ ఇంట్లోనే చూడండి, మీరు మాట్లాడలేదు, ఉన్నది ముగ్గురే, పోనీ నలుగురు, ఒకరు మాట్లాడలేదు, ఎలా ఉంటుంది ఇల్లంతా? బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? నెమ్మదిగా ఉంటుందా, గొడవగా ఉంటుందా? గాబరాగా ఉంటుందా? బీపీ చూస్తే అప్పుడు ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుందా? ఏమండి, బీపీ చూస్తే నార్మల్గా ఉంటుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంచబడిన వారంగా ఉంటే చింత ఉండదు, బాధ ఉండదు, భయం ఉండదు. చెప్పండి, ఎవరో ఏదో అన్నారనే ఫీలింగ్ ఉండదు. ఫీలింగ్ ఉన్న వాళ్ళకి కదా బీపీ పెరిగేది, భావించిన వాళ్ళకి కదా పెరిగేది. మనకే బీపీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, ఈ రోజు నా ఆత్మను వెలిగించయ్యా. ఎవరో ఏదో అన్నారని నా ఆత్మను అర్పేసుకున్నాను. ఎవరు అవమానపరిచారని నేను ఆత్మను అర్పేసుకున్నాను. వారు నన్ను పట్టించుకోలేదని నా ఆత్మను అర్పేసుకున్నానయ్యా. వారు నాతో మాట్లాడడం లేదని నా ఆత్మ అర్పేసుకున్నాను. ఈరోజు నేను మరలా నీ అదుల కృతజ్ఞతా భావము కలిగిన వ్యక్తిగా నా ఆత్మను వెలిగించుకునేటట్లు నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నా దీపాన్ని మరలా వెలిగించండి నైనా, నా దీపాన్ని మరలా వెలిగించండి నైనా అని మనం ప్రభు దగ్గర వేడుకుందాం. అమ్మా, మీకు ఒక మాట చెప్తున్నాను. నీ దీపం ఆరిపోయినప్పుడు, ఆరిపోతున్న నీ దీపాన్ని వెలిగించడానికి పక్క వాళ్ళ దగ్గరికి అప్పుకెళ్ళిన వాళ్ళు ఎవరు? ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆ 5 బుద్ధి కలిగిన కన్యకలు వారి యొక్క ఆయిల్ని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే సమయం లేదు. దేర్ ఇస్ నో టైం. మీరు వెళ్ళి కొనుక్కుని రండి అన్నారు. వెళ్ళొచ్చేలాగా ఇలాగా కార్యక్రమం అయిపోయింది. వీళ్ళేమి పాపాత్ములు కాదు, బుద్ధిహీనులంతే. వీరు భక్తిహీనులు కాదట, బుద్ధిహీనులు. వీరు సిద్ధపడలేని వాళ్ళు కాదట, బుద్ధిహీనులు. ఎదురు చూడలేని వారు కాదట, బుద్ధిహీనులు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు పడుకున్నారు, వీళ్ళు పడుకున్నారు. కానీ వారి జీవితంలో వారి దీపాలు ఆరిపోయింది, వీరి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? యాజకుడు మందిరములో ఉండి రాత్రంతా దీపం ఆరిపోకుండా నూనె పోస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకే సమూయేలు మొదటి గ్రంథం 3:3 మనం చూస్తాం. దీపము ఆరిపోక మునుపు, అంటే తెల్లవారు జామున. ఆరిపోవక మునుపు అనగా రాత్రంతా దీపం ఏం చేస్తూ ఉండాలంట? వెలుగుతూ ఉండాలి. రాత్రిపూట మన దీపం వెలుగుచూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం మెలకుగానే ఉంటాం. యాజకుడు రాత్రంతా ఆయిల్ పోస్తూనే ఉంటాడట. అందుకొరకే ఆ నిర్గమాకాండము, సంఖ్యాకాండం, లేవీకాండంలో చూస్తే సాయంత్రం మొదలుకొని ఉదయము వరకు ఏ ఆయిల్ పోస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈరోజు మనందరము మన జీవితంలో అలాగా నూనెను పోస్తూ ఉందాం. పరిశుద్ధ రక్తము చేత కడగబడిన వారమై, ప్రభువు చేత మరలా వెలిగించబడిన వారమై, ఈ లోకానికి వెలుగుగా ఉండడం కొరకై మన ఆత్మ ఆరిపోకుండా వెలుగుతూ ఉండేటువంటి రీతిలో ఉండినట్లు ప్రభుకి మళ్ళీ మనం సమర్పించుకుందాం. దేవుని యొక్క ఉన్నతమైన కృపకు, దీవెనకు పాత్రలమవుదాం.
అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.